సలాంలేకు. అదే రకంగా గాండ్లపేట మండలంలో ఈ రోజున 2-3 తారీఖుల్లో జరగబోయేటువంటి ఇస్తిమా కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నటువంటి ముస్లిం మత పెద్దలకి, అదే రకంగా నాతో పాటు మీ కార్యక్రమంలో మంచి చెడు భాగస్వాములు కావాలని చెప్పేసి ఆలోచన చేసి నాతో పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, గాండ్లపేట వాస్తవులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అస్సలాముఅలైకుం. ఇస్తిమా అనేది ఇస్లాం ప్రచారంలో భాగంగా, ఇస్లాం ధర్మము ఆచరించే విధానంలో భాగంగా మీరు చేసుకునేటువంటి ఈ కార్యక్రమం మా అందరికి కూడా ఆదర్శనీయమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏ మతమైనా కూడా చెప్పేది ఒకటి, ధర్మాన్ని ఆచరించండి, పరమత సహనాన్ని పాటించండి, 10 మంది మంచిగా ఆలోచన చేయండి. ప్రత్యేకించి ఇస్లాం మతంలో ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏమంటే బాట్కే కావు సాత్ మే జియో. అందరూ కూడా ఏదన్నా ఉన్నా 10 మంది పంచుకొని తినండి, 10 మంది కోసం బతకండి, పరాయుడు కోసం కష్టంలో కూడా భాగస్వాములు అని చెప్పేసి ఇస్లాం మతం. నిజంగా ఇస్లాం మతాన్ని జన్మించడమే కాదు, ఆచరించడం కూడా ఒక అదృష్టంగానే భావించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరేదైతే కార్యక్రమం చేస్తూ ఉన్నారో మా వంతు బాధ్యతగా మిమ్మల్ని అడగడానికి మేము ముందుకు వచ్చాం. మా వంతుగా ఏదైనా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉంటే కూడా మనస్ఫూర్తిగా, రాజకీయంగా ఆపేక్ష లేకుండా, ఏమాత్రం రాజకీయాలకు తావు లేకుండా, రాజకీయాల కోసం కాకుండా, ఎన్నికల కోసం కాకుండా మా వంతు బాధ్యతగా మేము చేయడానికి మీ ముందు ఎప్పుడు కూడా హాజరవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, అవకాశం కల్పించి మమ్మల్ని పిలిపించి గౌరవించి కూర్చోబెట్టి ఒక అవకాశం కల్పించినందుకు గాండ్లపేట మండల ముస్లిం సోదరులకే కాదు, ఏదైతే ఈ ఇస్తిమా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ, ఏదైతే ఈ సాంప్రదాయంలో అందరూ కూడా ఒకరి కార్యక్రమంలో ఇంకొకరు భాగస్వామ్యం తీసుకోవడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన, అద్భుతమైనటువంటి సాంప్రదాయము, సంస్కారం అని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అదే రకంగా ముస్లిం సోదరులకు కూడా అప్పీల్ చేస్తున్నాము, అగర్ కుछ खिदमत करने का मौका रहा तो जरूर फरमाइए, दिल से करने के लिए हम लोग हाजिर है बोल के आप लोगों से गुजारिश करते हुए और एक बार शुक्रिया अदा पेश करते हुए मौके के लिए सब लोगों को सलाम अलैकुम. टोपी सीधा लगाओ करो, सीधा लगाओ. टोपी अच्छा रहेगा, टोपी. हाफिज साहब बैठो. कोई भी जरूरत पड़ी तो इंशाअल्लाह बोल देंगे. अभी तो फिलहाल तो कोई जरूरत नहीं है. अल्लाह को शुक्रिया गुजारते ही बोले से वैसा कोई जरूरत है तो आपको इंशाअल्लाह मिलेगी. अस्सलाम वालेकुम. अस्सलाम वालेकुम. अन्ना आया है जो भी खिदमत करना का बोलता है अल्हम्दुलिल्लाह.